ఈరోజు అయితే మా మరదలు అయితే ఎంగేజ్మెంట్ ఉంది. ఇక పొద్దున్న లేచి అన్ని పనులు చేసేసి ఇక రెడీ అయ్యాము. మేమైతే తొందరగానే వెళ్ళాలి. మా మరదలు అంటే మా ఆయన వల్ల చిన్నమ్మ కూతురు అనమాట. మేమైతే రెడీ అయిపోయినాం. చైత్ర పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. 1 టైమే అన్నారు. ఇక అటు నుంచి అంటే తీసుకొస్తారనమాట. స్కూల్కి దగ్గరే వాళ్ళ ఊరు అయితే. ఈమె అయితే పొద్దున్న నుంచి పోదాం 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 అని ఒకటే ఎగురుడు అనమాట. చైత్ర పాప డ్రెస్ పడతావు. మా ఆయన కూడా రెడీ అయిపోయిండు. నాదేం లేట్ ఉండదు. మొగోళ్ళదేముంటుంది. ఆవు గాజులు పెట్టుకున్నాడు. ఇదైతే చీర వాళ్ళైతే తీసుకురమ్మన్నారు. కట్టుకుంటా అని తీసుకురమ్మన్నది అయితే మా మరదలు అయితే. నేను అదే తీసుకెళ్తున్నా నా చీర ఇదైతే. వెళ్దామా? యాక్చువల్ అయితే మా సొంత చిన్నమ్మ, అందుకోసం అయితే వెళ్తున్నాము. లేకపోతే మావిడిని అద్దని చెప్తుండే కానీ మా వాళ్ళు అయితే అందరూ తిడతా ఆల్రెడీ నిన్న వెళ్ళిపోయారు. ఇక మావిడ ఇట్లా ఉన్నదని నేనే అద్దని చెప్పేసిన. చలి కూడా బాగా పెడుతుంది, మళ్ళీ పండుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఈమె కూడా వినదాడ. సో అందుకోసం అయితే నిన్నైతే వెళ్ళలేదు. సో ఈరోజు అయితే తొందరనే రెడీ స్టార్ట్ అయినామన్నమాట. చైత్ర పాపని అయితే పంపించినాం స్కూల్ నుంచి. స్కూల్కి అయితే అక్కడ నుంచి అయితే ఆమెను అక్కడ నుంచి తీసుకుని వస్తా. అటు నుంచి ఇక ఆమె డ్రెస్ తీసి పట్టినామా? ఇక ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఓకే, మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. సో ఈరోజు అయితే మొత్తం వీడియో తీద్దాం అనుకుంటున్నాము. మా దగ్గర ఎంగేజ్మెంట్ ఎట్లా ఉంటుందో సో వీలైతే లేదు చూద్దాము. మా ఎంగేజ్మెంట్ ఎట్లా జరుగుతుందో అంటే మా దాంట్లో ఎలా చేస్తారు, మా కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. ఒక్కొక్క వారి దాంట్లో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా. మా దాంట్లో ఎలా చేసుకుంటారు అనేది పూర్తి వీడియో తీయడానికి అయితే నేను ట్రై చేస్తా. అక్కడ ఏమవుతుందో తెలియదు. ఏమి వెళ్ళదు కానీ ఇక ఈమె అక్కడ లోపల ఉంటుంది. మళ్ళీ ఈమె పట్టుకుని వెళ్తే అది పరిశ్రమ అవుతుంది. నేను అక్కడ వీడియో తీస్తున్నా. వెళ్దామా? వెళ్దాం. రైట్ బాబా, వెళ్దామా? మంచిగా చూసుకున్నాం. మొత్తం పచ్చిగా ఉన్నది జుట్టు మొత్తం. నీళ్ళే కాడుతున్నాయి. అక్కడ పోయాక ఎట్లా కూడా అయితే తొందర కదా, లేట్ అవుతుంది. తొందర వేసి స్టార్ట్ చేసినాం. మొత్తం షాప్ అయితే క్లోజ్ చేసినాం. ఇక ఆ షాప్ క్లోజ్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా ఆయన అయితే వెళ్ళంగానే ఇక పనులు దూరిపోయిండు. ఇక్కడైతే అటుకులు కలుపుతున్నారనమాట. ఈయన మా మామయ్య, మా చిన్న బాబాయ్ అనమాట, మా ఆయన వాళ్ళ మేనమామలు. నేనైతే ఇక చిన్న పనులు చేసుకుంటున్నాను. బోళ్ళు అయితే కొన్ని తోమేటి ఉండే, బోళ్ళు అయితే తోమేసి ఇక మిక్చర్ చేయడం అయిపోయిన తర్వాత అయితే బయటికి వచ్చేసాం. ఆల్రెడీ పెళ్లి వాళ్ళు అయితే వచ్చేసారు. పెళ్లి వాళ్ళు వచ్చేసిన తర్వాత అటుకులు ఇచ్చేసి చాయ్ ఇస్తారనమాట మా దగ్గర. అవన్నీ అయిపోయాక ఈ ప్రాసెస్ ఉంటుంది. అవి చాయ్ ఇచ్చేటప్పుడు అయితే నేను లోపలే ఉండే కొన్ని పనులు సర్దుతూ ఉండే అనమాట. పెళ్లి కూతురు అయితే మా మరదలు అనమాట. చూడండి, ఇలా అయితే రెడీ చేసేసాము. ఇక్కడైతే ఇక పెళ్ళి కొడుకు మేనమామ, పెళ్లి కూతురు మేనమామ అలా వెనకాలే కూర్చుంటారు. తర్వాత అయితే వీళ్ళిద్దరికి బట్టలు పెడతారనమాట. బట్టలు పెట్టేసి కట్నం అనేది అలాంటివి పెడతారు. ఇలా అయితే వెనకాలే కూర్చున్న మేనత్త మేనమామలకు కూడా బట్టలు పెడతారు. అటు సైడ్ నుంచి వీళ్ళకి, అటు పెళ్లి కూతురు వాళ్ళేమో అబ్బాయి వాళ్ళకి, పెళ్లి కొడుకు తరపున వాళ్ళేమో అమ్మాయికి అయితే పెడతారు. మా మరదలు అయితే కింద దించిందలా అస్సలు ఎత్తుతలేదు. చూడండి, ఎప్పుడో ఒకసారి అటు ఇటు చూస్తుంది. మేమైతే మా ఆయన అయితే ఇక భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. కొంతమంది భోజనాలు కూడా చేసి వెళ్ళిపోతున్నారు. ఇక మేమైతే దగ్గర వాళ్ళం కదా, ఇప్పుడప్పుడే పోమని ఇక భోజనాలు అయితే తర్వాత చేద్దామని సైలెంట్గా అయితే ఉండిపోయాము. నేను వీడియో తీద్దామంటే ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఎంతో ఇక ఇబ్బంది పడుతూనే వీడియో తీశాను. కొంచెం భయం అనిపిస్తుంది కదా. ఇక్కడైతే ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేస్తున్నారు. చూడండి, పెళ్లి కొడుకు కాళ్ళు కడగడానికి అయితే ప్లేటు, పెళ్లి కూతుర్ని కాళ్ళు కడగడానికి కూడా ప్లేట్ తీసుకొస్తారు. ఇవి ఇత్తడి. ఈమెనే మా చిన్న అత్తమ్మ వాళ్ళ బిడ్డనే అనమాట. ఈయన పెళ్లి కొడుకు అయితే సొంత మేనబావ అవుతాడు. మా అత్తమ్మ వాళ్ళే మేనమామ మేనత్త అనమాట. వాళ్ళే వెనకాల కూర్చున్న వాళ్ళే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్నలు. ఫోటోగ్రాఫర్ కూడా అక్కడ ఫోటోగ్రాఫర్ వేరే వాళ్ళు అనమాట. మా మరిది కూడా ఫోటోగ్రాఫరే, కానీ ఇక పెళ్లి కొడుకు తరపున వాళ్ళు అయితే తీసుకొచ్చిండ్రు. ఇదంతా తతంగం జరిగే వరకు గంట ప్రాసెస్ అనమాట. పెద్ద ప్రాసెస్సే ఉంటుంది మా దగ్గర అయితే. ఇక మా దాంట్లో కొందరు స్టే చేస్తారు, కొందరు అయితే వేయరు. ఇక
ఒక్కతే కూతురు కదా అని స్టేజ్ అయితే వేసేసారు. స్టేజ్ వేసేసి గ్రాండ్గానే చేశారనమాట. ఫోటో అతనైతే ఫోటోలు కొడుతూనే ఉన్నారు. నేనైతే నా పని నేను చేసుకుంటున్నాను. ఇక్కడ పెళ్ళి కొడుకు కాళ్ళు కడిగేసి నెత్తిన నీళ్ళు కొంచెం చల్లుకుంటారు. పెళ్ళి రోజు కూడా కడుగుతారు, కానీ నిశ్చితార్థం రోజు కూడా కడుగుతారనమాట. అన్ని పూలు పండ్లు మార్చుకుంటారంటారు కదా, అదే అన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం అదే. ఇక్కడ చూడండి అందరూ మొత్తం గుమ్మిగూడారు. భోజనం చేసే వాళ్ళు భోజనాలు చేస్తున్నారు. ఇక కొంతమంది ఆడవాళ్ళు మాత్రం చూస్తూ ఉండిపోయారనమాట. అలానే దగ్గర చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇలా కూర్చొని చూస్తున్నారు. మా వాళ్ళు కూడా కొంతమంది మేము ఇక్కడ కూర్చొని స్టేజ్ దగ్గర కుర్చీలు వేసుకొని కూర్చొని అయితే వీడియో తీస్తున్నాం. మా చైత్ర పాపనైతే స్కూల్ నుంచి డైరెక్ట్ ఇటే తీసుకొచ్చారు మా ఆయన అయితే ఇక భోజనాల దగ్గర బిజీ ఉన్నాడు వడ్డించడానికి. చాలామంది అయితే వచ్చారు నిశ్చితార్థానికి కూడా. దగ్గర చుట్టాలు కాకుండా ఊళ్ళో వాళ్ళని కొంచెం దూర బంధువుల్ని కూడా పిలిచారనమాట. చాలానే మంది వచ్చారు. పబ్లిక్ అయితే చాలానే మంది వచ్చారు. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే కుడకలు పెడతారు. కుడకలు పెట్టి షుగర్ ఫస్ట్ అయితే ఐదు గుప్పిళ్ళ షుగర్ వేసేసి తర్వాత అయితే కుడకలు పెడతారనమాట. ఇదైతే మొత్తం నిశ్చితార్థం తంతు. చూడండి మా దగ్గర అయితే ఇలానే ఉంటుంది. మీ దగ్గర ఇలా ఉంటుందో లేదో కామెంట్ చేయండి. ఆమె పోస్తున్నది ఇక ఒడి నింపినట్లు అనమాట. ఆడపిల్లలకు ఎలా నింపుతారు సేమ్ అలానే మా మరదలకు కూడా నింపుతారు పెళ్ళి కొడుకు తరపున వాళ్ళు. ఫస్ట్ అయితే పెళ్ళి కొడుకు వాళ్ళు అనమాట. ఇలా అయితే నింపేశారు. మా కృతిక పాప అయితే అస్సలు వింటలేదు. కెమెరా అటు ఇటు ఊగుతుంది కదా, ఆమెనే అనమాట నన్ను ఊపుతోంది. నన్ను పైన పోనీ అని. ప్రాసెస్ మొత్తం ఇలా మంచిగా చాలా సాంప్రదాయబద్ధంగా జరిగిపోయింది మొత్తం అయితే. మీ దాంట్లో ఇలా చేస్తారా లేదా కామెంట్ చేయండి. మా దాంట్లోనే అయితే ఇలానే చేస్తారు. చేసుకునే వాళ్ళు చిన్నగా కూడా చేసుకుంటారు. ఇక స్టే చేసిన తర్వాత అన్ని ఫొటోస్ అన్నీ తీస్తారు కదా. ఈ మధ్యలో ఎవ్వరు చిన్నగా చేసుకుంటలేరు. ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళైనా గ్రాండ్గానే చేసుకుంటున్నారు కదా. ఇక్కడైతే ఇలా పెట్టేసిన తర్వాత కొన్ని ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టేశారనమాట. ఫ్రూట్స్ పెట్టిన తర్వాత డ్రెస్ ఇవన్నీ పెడతారు. ఇదిగోండి ఇలా అయితే పెట్టేశారు. మధ్యలో నేను తొంగి మరీ చూసి ఇలా అయితే వీడియో తీస్తున్నాను. చాలామంది ఉన్నారనమాట. ఆరతి పళ్ళెం పట్టుకున్నామే ఆడపడుచు. ఇక మా మరదల వల్ల ఆడపడుచు అనమాట. పెళ్ళి కొడుకుని తరపున వాళ్ళు డ్రెస్ అయితే పెట్టేసి ఇలా అయితే మొత్తం ఇక కొంతమంది వాళ్ళు ఉంటారు కదా షుగర్ అనేది తినిపిస్తారు. మా దాంట్లో స్వీట్లు కాకుండా చక్కెరనే తినిపిస్తారనమాట. నోరు తీపి చేయడం అంటారు. ఇక వాళ్ళ మెయిన్ అత్తమ్మకి వాళ్ళకి బట్టలు పెడతారనమాట. ఇదిగోండి ఇలా అయితే డ్రెస్ పెట్టేసి పూలు పండ్లు పెట్టేసి మొత్తం ప్రాసెస్ అయితే అయిపోయింది. చిన్న ఉంగరం కూడా పెట్టేశారనమాట. అరతులం ఉంగరంతో పాటు డ్రెస్ అయితే పెట్టేశారు పెళ్ళి కొడుకుకి. పెళ్ళి కూతురికి అయితే ఇక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక నేనైతే ఇక దగ్గరుండి వీడియో తీస్తున్నాను అనమాట. చాలా వరకు వీడియో తీయడానికి చాలా ఇబ్బంది పడేశాను. మొత్తం అయితే అయిపోవడానికి చాలా టైం పట్టింది. ఒక గంటన్నర అయితే పట్టింది. మెల్లగా ప్రాసెస్ అయితే చేసేస్తున్నారు. భోజనాలు కూడా సగం అయిపోయినాయి. కొంతమంది వెళ్ళిపోయినారు అనమాట. చుట్టాలు ఉన్న వాళ్ళైతే వెళ్ళిపోయారు. మేమైతే దగ్గరే అని ఉండిపోయాం. అదైతే ఒక 8 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. మేమైతే అక్కడే ఉండి భోజనం చేసి సాయంత్రం వరకు వెళ్దామని మేమైతే ఇక తొందరగానే వెళ్ళాం కదా, మధ్యాహ్నం అక్కడే తినేసాం. ఇక ఈ ప్రాసెస్ మొత్తం అయిపోవడానికి 6:30 అట్లా అయిపోయింది. దగ్గర చుట్టాలే ఉన్నారనమాట. దూరం చుట్టాలు అయితే వెళ్ళిపోయారు. ఇక ఆడపిల్లకి పెడుతున్నారనమాట. మా మరదలకి వాళ్ళు పెడుతున్నారు. సారీ ఇవన్నీ పెడుతున్నారనమాట. బొట్టు కూడా పెట్టేసి సారీ ఇలా అయితే పెట్టేశారు. చూడండి మా కృతిక చైత్ర పాప వాళ్ళంటే చిన్న పిల్లలు స్టేజ్ ఎక్కి చూస్తున్నారు. మనకన్నా చిన్నపిల్లలకే బాగా ఉంటుంది కదా, వెళ్ళాలా అక్కడ చూడాలా అని. ఇలా అయితే స్టే చేసేసారు. చైర్ని అయితే పక్కకు జరిపేశారనమాట. ఎందుకంటే అక్కడ కూర్చోవడానికి చోటు లేదని చైర్ అయితే పక్కకు జరిపేసరి చీకటి అయిపోతుంది మెల్లమెల్లగా. చలి అయితే ఈరోజు అంత లేదు.
లేకుంటే చలి పెడితే బాగా పరేషాన్ అవుతుండే. అంతలోపే మా మర్దలు వచ్చేసింది. నేను కూడా ఒక ఫోటో తీసుకుందామని, తర్వాత తీద్దాంలే ఇప్పుడు ఈ జనంలో ఏం తీద్దామని నేను అంటుంటే, ఇప్పుడే తీద్దాం నేను పోతాను కదా అని మా మరదలు అనేసింది, మా పెద్ద మరదలు అనమాట. సరే నువ్వు తీసుకో అనేసాను. మా మరదలు అయితే ఫోటో తీసి వెళ్ళిపోతానంది. కొద్దిసేపు ఉండు తర్వాత వెళ్దాం కదా అనేసరికి సరే అని ఇద్దరం కూడా ఇక అక్కడే కూర్చుండిపోయామన్నమాట. ఆమె కూడా వీడియో తీసుకుంటుంది, నేను కూడా వీడియో తీసుకుంటున్నాను. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము కూడా. చూడండి, చీర పెట్టేశారనమాట. చీర, గాజులు, బొట్టు బిళ్ళలు ఇవన్నీ పెడతారు. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ మేనమామ కూడా వెనకాలే ఉందన్నారు కదా, వాళ్ళకు కూడా ఇక్కడంతే అంత తతంగం అయిపోయిన తర్వాత ఇక్కడైతే కూర్చున్నాము. ఇక మా కృతిక పాప చూడండి వచ్చేసింది. ఈమె అయితే మా ఆయన వాళ్ళ చిన్నమ్మ అన్నమాట. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ కాకుండా ఎంగేజ్మెంట్ నుంచి అయితే ఇంటికి వచ్చేసినాం. వాళ్ళైతే ఉండమంటారు, చుట్టాలు ఎవరు పోమన్నారు. కానీ ఎక్క చలికి ఉండి కూడా పరేషానే కదా, రేపు మళ్ళీ స్కూల్ ఉంటాయి. స్కూల్ నుంచి అయితే డైరెక్ట్ అయితే మా ఆయన తీసుకొచ్చిండు. వీళ్ళ పని ఏమి ఉండదు కానీ చుట్టాలందరూ అంటారు అక్కడ తేలేదు కదా అని. యాక్చువల్లీ అన్నారు ఆల్రెడీ అనేసిండ్రు అనమాట, మీరు ఎప్పుడు స్కూల్కే పంపుతారు అని. ఇక స్కూల్లో కూడా ఆమెకి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అందుకోసమే పోయింది. ఈమె చూడండి, ఈమెకి అయితే మొత్తం అక్కడే ఉండాలని బాగుండే అనమాట. నువ్వు ఉంటుండేనా అక్కడ? కొద్దిసేపు మాట్లాడలే రాంగా ఉంటాను. ఆగో ఏం చేయ, కొద్దిసేపు అట్లా చేయదు. వేసుకో, అది కాదు నీది, అక్కది అది. నువ్వు వేసుకో, ఇది అక్కది కాదా? ఆమె నాది వేసుకోలేదు అయ్యా. ఈమె అక్కడ నుంచి సెటర్ భోజనాలు అయితే అక్కడే చేసి వచ్చేసినాం మేమైతే. ఈమెకి అక్కడ నాట్ ఇంట్రెస్ట్, ఈమెకి మొత్తం అలాంటిదే. నేను అక్కడ ఉండాలా, ఇప్పుడు డ్యాన్స్ చేయాలా, అదే ఉండే. వేసుకో, మెల్లగా, ఇది వస్తుంది బరాబర్ నీకు. నీకే అవుతుందిలే వచ్చే సంవత్సరం. అక్క కొత్తది కొందా, ఇది నీకు అవుతుంది. బరాబర్ వచ్చింది కదా. అన్నం తిన్నావా లేదా అక్కడ? తిన్నది మళ్ళీ తోటి తిన్నదా? కొంచెం తిన్నది, పెద్దవ తిన్నతోటి తిన్నది. చైత్ తిన్నది ఎందుకు బయట చేస్తున్నాం? చలికి అయితే అక్కడ వీళ్ళని పట్టుకొని ఉండడం కష్టమే. ఇక చుట్టాలు కూడా ఉంటారు కదా, బాగా పరేషాన్ అవుతుంది. వాళ్ళైతే ఉండమన్నారు, బట్ మేమైతే ఉండకెళ్ళొచ్చినాం. దగ్గరే ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది, 8-9 కిలోమీటర్లు ఉంటుంది. అందుకోసమే వెళ్ళొచ్చేసినాం. ఇక దూరం ఉంటే ఎట్లా ఉండబడుతుంది కదా, దగ్గరే ఉందని మేమైతే వెళ్ళొచ్చేసినాం. పెళ్లి కొడుకు వాళ్ళని సాగనంపేసి ఇక మేమైతే వచ్చేసినాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కొత్తగా మా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందుంటాము. మాలో ఎలా ఉంటుందో ఎంగేజ్మెంట్ మీకు ఆల్రెడీ అయితే చూపెట్టేశాను. కొద్దిగా అక్కడ తీయడానికి కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది అనమాట. మందిలో కూడా మన వాళ్ళైతే పర్లేదు, వేరే వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళైతే వేరే వాళ్ళు కదా, కొంచెం తీయడానికి ఇబ్బంది అనిపించింది అనమాట. మా పద్ధతులు ఎలా ఉంటాయో మీకైతే చూపెట్టేశాను. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఏడుపు ముఖం పెట్టింది కొద్దిసేపు. బాయ్.